హలో పీపుల్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా మిగతా వీడియోలను చూసి కూడా లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ కూడా చేయండి. హాయ్ పిల్లలు, ఈరోజు మనం చిన్ని బంటిల కథ విందాం. చిన్ని బంటి ఒకే బడిలో 6వ తరగతి చదువుతున్నారు. చిన్ని తనకు అప్పచెప్పిన ప్రతి పని జాగ్రత్తగా చేసేది. కానీ బంటి మాత్రం కొంచెం అల్లరి పిల్లవాడు. తన పనులు బాగానే చేసుకున్నా పక్కవారి పనులు చెడగొట్టి సరదా పడేవాడు. ఒకరోజు బడిలో అందరికీ తలా ఒక మొక్క ఇచ్చి వాటిని బడి తోటలో నాటాలని చెప్పారు. పిల్లలందరూ ఎవరి మొక్కను వారు చక్కగా నాటారు. చిన్ని బంటి కూడా వాళ్ళ మొక్కలు నాటారు. బంటి తన మొక్క నాటడం అయిపోగానే చిన్ని యొక్క మొక్క వైపు చూశాడు. చిన్ని అటు తిరగగానే ఆ మొక్క పీకేసి ఏమీ ఎరగనట్టు నించున్నాడు. పాపం చిన్ని చిన్నబోయింది. అలా చేసింది బంటి అని తెలుసు. వెంటనే మాస్టర్ దగ్గరికి వెళ్ళి విషయం చెప్పింది. అంతేకాదు ఒక ఉపాయం కూడా చెప్పింది. మాస్టారు వచ్చి పిల్లల్ని వరుసలో నిలబెట్టి ఇలా చెప్పారు: పిల్లలు, మన బడి తోటకు ఒక నాయకుడిని ఎన్నుకోవాలి. మీలో అందరికన్నా వేగంగా మొక్క నాటిన బంటి అందుకు అర్హుడు. ఈ రోజు నుంచి బంటి చెప్పింది అందరూ వినాలి. బంటి, ఎవరైనా మొక్కలకి నీళ్లు పోయకపోతే నాకు చెప్పు, సరేనా? ఇక ఈ తోట బాధ్యత నీదే అని చెప్పాడు. ఉన్న పరంగా మాస్టారు అతన్ని నాయకుడిని చేయడంతో బంటి పొంగిపోయాడు. వెంటనే తోట పర్యవేక్షణ మొదలుపెట్టాడు. పీకేసి నా చిన్ని మొక్కను తానే గబగబా నాటేసి, చిన్ని, మొక్కని జాగ్రత్తగా చూడు అన్నాడు. తన పథకం పారినందుకు మిత్రుడు మారినందుకు సంతోషించి మాస్టారి వైపు చూసి నవ్వింది చిన్ని. హాయ్ పిల్లలు, ఈరోజు మనం నక్క ఒక కోడి పుంజు అనే కథను విందాం. అనగనగా ఒక ఊరిలో ఒక నక్క రోజు కోడి పిల్లలను తినేసేది. రోజు ఆ నక్క చేసే పనికి ఊళ్ళో జనమంతా వంచబడుతూ ఉండేవారు. ఒకరోజు ఆ నక్క ఒక పొలంలో పడున్నట్టు చనిపోయినట్టు కనబడింది. ఊళ్ళో వాళ్ళంతా మొత్తానికి ఆ నక్కను ఎవరో చంపేశారని చాలా సంతోషించారు. జనమంతా ఆ నక్కను చూడటానికి పొలానికి చేరుకున్నారు. ఒక కోడి పుంజు కూడా తన పిల్లలతో ఆ నక్కను చూడటానికి వెళ్ళింది. ఇంతలో ఆ నక్క లేచి పెద్దగా ఆవలించింది. అరే, నువ్వు చచ్చిపోయావనుకున్నామే అంది కోడిపుంజు. లేదు, అదేమీ కాదు, నిన్న రాత్రి బాగా తిన్నాను, అందుకే నిద్ర పట్టేసింది అని జవాబు చెప్పింది ఆ నక్క. పుంజు వెంటనే తన పిల్లలను లెక్క పెట్టుకుంది. ఒక కోడి పిల్ల తక్కువగా ఉంది. అదేమిటి, ఒక పిల్ల తక్కువగా ఉన్నా నాకు తెలియలేదే అంది. ఏమిటయ్యా, నిన్న రాత్రి నీ పిల్లను తింటే నీకు తెలియలేదు, కానీ క్షణం క్రితం నేను చచ్చానని తెలిస్తే వెంటనే వచ్చావు అంది నక్క వ్యంగ్యంగా. నిజమే, ముందు మన ఇల్లు చక్కబెట్టుకుని తర్వాత ఇతరుల విషయాలు పట్టించుకోవాలి అని అనుకుంది కోడిపుంజు. హాయ్ పిల్లలు, ఈరోజు అద్దం అనే కథను విందాం. విజయనగరంలో సుబ్బారావు అనే ధనిక వర్తకుడు ఉండేవాడు. అతని కొడుకు పేరు శివ. యుక్త వయసు వచ్చినా అతడు సోమరిగా తిరుగుతున్నాడు. శివకి డబ్బంటే లెక్కలేదు. రోజు ఇంట్లో నుంచి డబ్బు తీసుకెళ్లి వృధాగా ఖర్చు చేసేవాడు. తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినిపించుకునేవాడు కాదు. ఒకరోజు సుబ్బారావు ఇంటికి అతడి స్నేహితుడు రామయ్య వచ్చాడు. సుబ్బారావు తన కొడుకుని గురించి అతడితో చెప్పి చాలా బాధపడ్డాడు. అది విన్న రామయ్య శివను పిలిచి, నువ్వు చేస్తున్న పని ఏం బాగోలేదు, కాస్త ముందు వెనుక ఆలోచించు, పెద్దల మాట విని జాగ్రత్తగా నడుచుకో అని హితవు చెప్పాడు రామయ్య. మా నాన్న చాలా ఆస్తి సంపాదించాడు, దాన్ని ఎవరు ఖర్చు చేస్తారు? అయినా నేను పెద్దవాడినయ్యాను, నాకు ముందు వెనక తెలియదనుకున్నారా అని బదులిచ్చాడు శివ. ఆ మాటలకు శివను పిలిచి రామయ్య
కుంకుమ బొట్టు ఇచ్చి నీ నెత్తి మీద గుండ్రని బొట్టు పెట్టుకో, కాస్త కూడా వంకరగా ఉండకూడదు సుమా అని చెప్పాడు. నా నుదిటి మీద బొట్టు నాకు కనిపించదు కదా, అంత గుండ్రంగా ఎలా పెట్టుకోగలను అన్నాడు. అప్పుడు అతడి చేతిలో అద్దం పెట్టాడు రామయ్య. అందులో చూసి బొట్టుని సరి చేసుకున్నాడు శివ. చూసావా, నీ నుదిటి మీద బొట్టు ఎలా ఉందో అద్దంలో చూస్తే కానీ నీకు తెలియలేదు. అలాంటిది ముందు వెనుకలు నీకేమి తెలుస్తాయి? మన నుదిటి బొట్టు మనకు కనిపించనట్టే మన లోపాలు కూడా మనకు తెలియవు. మన మంచి కోరేవారు అద్దం లాంటి వారు. వాళ్ళ మాటల్ని విని జీవితాన్ని సరిదిద్దుకోవాలి అని హితవు చెప్పాడు రామయ్య. ఆ మాటలతో శివకు తాను చేస్తున్న తప్పు అర్థమైంది. ఆ రోజు నుంచి తల్లిదండ్రులు చెప్పే మాటలు విని వారు సూచించిన మార్గంలో నడుచుకున్నాడు శివ. హాయ్ పిల్లలు, అపాయంలో ఉపాయం అనే కథని ఈరోజు విందాం. ఆహార పదార్థాల కోసం అలా అలా తిరిగి తన కన్నంలోకి దూరిన చిట్టెలుకని గమనించింది ఒక గండుపిల్లి. దానికి ఆ ఎలుకను చటుక్కున నోట్లో వేసుకొని చప్పరిస్తే ఎంత బాగుండు కదా అని అనుకుంది. అందుకే ఆ కలుగు పక్కనే మాటు వేసి ఆలోచించసాగింది. ఆ గండుపిల్లికి ఒక ఆలోచన వచ్చింది. ఎలుక ఎలుక అని కన్నంలోకి చూస్తూ ఆ గండుపిల్లి ఎలుకను పిలిచింది. ఏమిటి పిల్లి మావ, లోపలి నుంచే అని అడిగింది ఎలుక. ఇలా తూర్పు దిక్కు కొద్దిగా ముందుకు వెళితే వేరుశనగ చేను ఉంది. అక్కడ వేరుశనగ కాయలు ఎంత బాగున్నాయనుకున్నావు? రేపు ఉదయం 5 గంటలకి నేను వెళ్తున్నాను, నువ్వు కూడా వస్తానంటే ఇద్దరం కలిసి వెళ్దాం అని చెప్పింది గండుపిల్లి. ఆ వంకన తనని పిలిచి స్వాహా చేద్దామనుకున్న దాని ఆ పిల్లి ఆలోచనని పసిగట్టేసింది ఎలుక. కానీ అవన్నీ తెలిసినట్టుగా కూడా ఏమాత్రం బయటపడకుండా అలాగే అని చెప్పింది. మరునాడు ఉదయం 5 గంటలకి పిల్లి వచ్చి ఎలుకని పిలిచింది. కానీ అప్పుడు ఎలుక ఇలా అనింది, నేను 4 గంటలకే వెళ్ళి పుష్టిగా తిని వచ్చాను అని జవాబిచ్చింది ఎలుక. గండుపిల్లి తన కోపాన్ని గొంతులోనే దిగమింగుకుంది. సరే మంచిది, మరో మంచి పంటను ఇవాళ వస్తూ చూశాను. ఆ పొలం వైపు రేపు ఉదయం 4 గంటలకి వెళ్దామా అని అడిగింది. అలాగే అంది ఎలుక. మరునాడు కూడా పిల్లి వచ్చేసరికి ఎలుక వెళ్ళి వచ్చేసింది. కానీ ఎలుక అనుకుంది, ఈ పిల్లి తన నొప్పిని ఎలా వదిలించుకోవడం? రోజు గండుపిల్లి కన్నా ముందే వెళ్ళి వేరుశనగ చెట్టుని కొరికి రావాలని ఎలుక అనుకుంది. తన పంటని నాశనం చేస్తున్నదెవరో తెలుసుకుందామని ఆ రోజు రైతు చెట్టు చాటున దాగి గమనిస్తూ ఉన్నాడు. కావాలనే ఒకరోజు ఎలుక ఆలస్యం చేసింది. ముందు ఎలుక, దాని వెనుక గండుపిల్లి పొలం వైపు బయలుదేరాయి. తీరా వేరుశనగ పొలం దగ్గరికి వెళ్ళగానే ఎలుక ఓ కన్నంలోకి దూరి మాయమైపోయింది. ఎలుక కోసం వెతుకుతూ అటు ఇటు చూస్తున్న పిల్లిని ఆ రైతు గమనించాడు. అదే తన పొలాన్ని పాడు చేస్తుందని అనుకున్నాడు. అంతే, అతని చేతిలో ఉన్న బలంగా ఉన్న కర్రని పిల్లి మీదికి విసిరేశాడు. ఆ కర్ర తగిలి పిల్లి కుప్పకూలిపోయి అవిటిదిగా మారిపోయింది. నిశ్చింతగా ఎలుక కలుగుకు వెళ్ళి పోయింది. ఉపాయంతో ఇలా ఎలుక ఆ గండు పిల్లి బారి నుంచి తప్పించుకుంది. హాయ్ పిల్లలు, ఈరోజు బహుమతి అనే కథను వినిపిస్తాను. పూర్వం రాము అనే ఒక యువకుడు లోహంతో గంటలని తయారు చేసి వాటిని అమ్ముకుని జీవిస్తూ ఉండేవాడు. ఒకరోజు అతను ఒక గంటని తయారు చేసి పక్క గ్రామంలో ఉన్న పాఠశాలలో ఇవ్వటానికి బయలుదేరాడు. ఆ గ్రామానికి వెళ్ళాలంటే ఓ చిన్నిపాటి అడవిని దాటుకుని వెళ్ళాలి. అతను అడవి గుండా వెళ్తున్నప్పుడు ఒక సింహం అతని మీద పడి చంపేసింది. గంట మాత్రం అక్కడే ఉండిపోయింది. కొంతసేపటి అయిన తర్వాత కొన్ని కోతులు అటుగా వచ్చాయి. గంట వాటికి వింతగా కనిపించింది. దాన్ని మోగిస్తే వచ్చే శబ్దానికి అవి ఆనందంగా గంతులు వేశాయి. ఓ ముసలి కోతి మిగతా కోతుల సహాయంతో ఆ గంటని ఒక చేతికి చెట్టు పైన కట్టి వేలాడదీశాయి.
కోతులు వాటికి ఇష్టమైనప్పుడల్లా ఆ గంటను మోగించి ఆనందించసాగాయి. ఆ గంటలను మోగిస్తూ కోతుల ఆడే చెలగాటం వల్ల మనుషులకి అదొక ప్రాణ సంకటంగా తయారైంది. అర్ధరాత్రి పూట అడవిలో నుంచి గంట మోత వినిపిస్తుండడంతో పక్కన ఉన్న గ్రామస్తులు భయంతో వణికిపోయారు. బహుశా అది ఏ దయ్యమం పనో అని అనుకోసాగారు. ఆ అడవిలోకి తమ ఆవుల్ని గేదెల్ని మేపడానికి కూడా పంపడం మానేశారు. మనుషుల సంగతి అయితే సరే, అటువైపు చూడడం కూడా మానుకున్నారు. కొంతమంది అయితే ఊళ్ళోకి కూడా ఆ దయ్యాలు వస్తాయేమో అనే భయంతో ఆ ఊరే ఖాళీ చేసి పారిపోయారు. గ్రామం అంతా దయ్యం భయంతో వణికిపోసాగింది. ఆ దయ్యం బెడద ఎలా వదిలించుకోవాలో ఎవ్వరికీ అర్థం కాలేదు. దయ్యాన్ని వెళ్ళగొట్టిన వారికి బహుమతి ఇస్తామంటూ ప్రకటించారు గ్రామ పెద్దలు. ఆ ఊళ్ళోనే ఉంటున్న ఒక ముసలమ్మకి ఆ దయ్యం గొడవంతా ఎవరో వెనుక ఉండి చేస్తున్నారని, అదొక నాటకమని అనుమానించింది. అందుకని ఆమె దయ్యం సంగతి కనుక్కోవటానికి ముందుకు వచ్చింది. ఆ పని చేయగలదని ఆమెని గ్రామ పెద్దలు నమ్మలేదు. అయినా సరే, ఏం చేస్తుందో చూద్దాం అని అనుకున్నారు. ముసలమ్మ మర్నాడు గంట వినిపించే దిక్కుకి అడవిలో వెళ్ళసాగింది. ఆమె అనుమానమే నిజమైంది. ఒకచోట చెట్టు మీదకి ఎక్కి గంటను మోగిస్తున్న కోతిని చూసింది. వెంటనే ఆమె తన చేతిలో ఉన్న బఠానీలను దూరంగా విసిరేసింది. వాటిని ఏరుకొని తినటానికి కోతులు అటువైపుగా పరిగెత్తాయి. ఇక ఆ ముసలమ్మ చెట్టును ఎక్కి ఆ గంటను ఊడదీసి పక్కనే ఉన్న సరస్సులో దాన్ని పడేసింది. ఆ గంట నీళ్ళల్లో పూర్తిగా మునిగిపోయే వరకు ఆమె అక్కడే ఉంది. అప్పుడు ఇంకా గంట నీళ్ళలో మునిగిపోయాక ఊరికి తిరిగి వచ్చింది. దయ్యాన్ని దూరంగా పారిపోయేటట్లుగా వెళ్ళగొట్టాను. ఇక మీరు భయపడాల్సిన అవసరం లేదు అని ఊళ్ళో వాళ్లకు చెప్పింది. ముసలమ్మ అడవిలోకి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ గంట శబ్దం వినిపించలేదు. అలా వినిపించకపోవడంతో అందరూ ఆమె మాటలని నమ్మేశారు. ఆమెకి ఎన్నెన్నో బహుమానాలు ఇచ్చారు. వాటితో తన చివరి జీవితాన్ని ఎంతో ఆనందంగా గడిపింది. భయపడకుండా ముందుకి అడుగు వేస్తేనే ఏ పనినైనా సాధించగలమని ఈ ముసలమ్మ కథ ద్వారా మనకు తెలుస్తుంది.